నేను ఇంతకుముందు అన్నా కదా, అది వాళ్ళ బలహీనతను సూచిస్తుంది తప్ప మా బలాన్ని వాళ్ళ డెస్పరేషన్లో ఏం తెలుస్తుందంటే వైఎస్ఆర్సీపీ బలము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పక్కాగా లేకపోతే ఎంత కన్స్ట్రక్టివ్గా లేదా రాష్ట్ర ప్రజలకు ఎంత దగ్గరగా లేదా ఆయన అభిమానానికి ఎంతగా ఇదయ్యారు పాత్రుడయ్యారు అనేది దీంట్లో వ్యక్తమవుతుంది తప్ప వాళ్ళ బలం వ్యక్తం కాదు. మా బలం వ్యక్తమవుతుంది వాళ్ళ డెస్పరేట్ అటెంప్ట్స్లో, వాళ్ళ బలహీనత వ్యక్తమవుతుంది. ఇవి లాస్ట్ మినిట్ వాళ్ళు చేస్తున్న గడ్డిపోతనైనా పట్టుకునే ప్రయత్నం ఏమిందో దాంట్లో ఏమి జరగదు. ఎందుకు జరగదంటే ఏది చేసినా 50% ద డెసిసివ్ మార్క్ అయినప్పుడు మాకు సంబంధించినంత వరకు 50% అబౌవ్ ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా మాకు ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజలకు చేసిన సేవ కానీ లేదా పథకాలు కానీ లేదంటే విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ వీటన్నిటి వల్ల వీఆర్ కాన్ఫిడెంట్. వీళ్ళందరూ ఏకమైన మీకు తెలియంది ఏముంది, 50% పైన ఉండేవాడిది అవుతుంది. వాళ్ళందరూ కలిసిన 49% దాటే అవకాశం లేదు. అండ్ కలిసిన వాళ్ళు ఎన్ని రకాల వీళ్ళు కలిశారు, వాళ్ళ మధ్య ఏమన్నా ఒక ముందు నుంచి ఒక భావసారూప్యం ఉందా? ఎక్సెప్ట్ సీట్లు 4 సీట్లు ఎక్కువ తెచ్చుకోవాలా, 2+2 4 అనే లెక్కలు వేసుకోవడం తప్ప 2+2 4 0 కూడా అవుతుంది. ఓ 0 కలిస్తే ఏమవుతుంది? ఇంకొక ఇది అవుతుంది. వీళ్ళు అంతిమయాత్రలాగా లేకపోతే ఫైనల్ స్టేజ్లో వెంటిలేటర్ మీద ఉన్న పాత్ర టీడీపీ. అవి అలాంటివి అసలు పార్టీ ఉనికే లేదు, పార్టీ పేరు ఉంది తప్ప దానికి ఒక స్వరూపంగా అనేది లేని జనసేన. ఇంకా అలాగే బీజేపీ నేషనల్ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దాని ప్రెజెన్స్ ఎంత ఉందో, లాస్ట్ టైం ఎంత ఓట్లు వచ్చాయో దానికి కానీ ఆ కాంగ్రెస్ కానీ మీరు చూశారు. ఇవన్నీ చూసినప్పుడు మీకే తెలుస్తుంది కదా దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది. బట్ దాని నుంచి జనంకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు పోతున్నారు, ఫెయిల్ అయినారు, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు కాబట్టి తట్టుకోలేక వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ జనానికి మెసేజ్ పోయింది.